హాయ్ అండి, ఏం చేస్తున్నానని చూస్తున్నారా? కాకరకాయ ఉల్లికారం వేసి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఉల్లికారం ముందే వేసేస్తే కాకరకాయ ఉడకదు కదా అంటారా? కాదు. దీన్ని ఏం చేశానంటే స్టార్టింగ్ నుంచి చెప్తాను మీకు. నేను ముందు కాకరకాయలు జస్ట్ 1 ఇంచ్ ముక్కల్లా కట్ చేసుకొని బాయిలింగ్ వాటర్లో వేసేసాను, కొద్దిగా ఉప్పు పసుపు వేసి. ఆ తర్వాత మంచిగా ఒక 4-5 మినిట్స్ హాఫ్ బాయిల్ చేశాను దాన్ని నీళ్ళు వాచేసి చన్నీళ్ళలో ముంచి గట్టిగా పిసికి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లికారం ఎలా చేశానో చూడండి. ఇదిగోండి, దీంట్లోకి ఉల్లిపాయలు ఒక 2-3, పచ్చిమిరపకాయలు ఒక 2, అల్లం 1 ఇంచ్ ముక్కలు 2 అంటే 2 ఇంచెస్, వెల్లుల్లి ఒక 10, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను. ఇంకోండి, దీంట్లోకి నానబెట్టిన ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసాను. దీంతో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ముద్ద చేసుకొని వద్దాం. అది ముద్ద నూరు పెట్టుకున్నామా. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో జస్ట్ ఎండుమిరపకాయలు కరివేపాకు పోపుకేసి మనం ఉడకపెట్టి గట్టిగా పిండి వేసి పెట్టుకున్న కాకరకాయని వేసేసి ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేశాను. దానికి మనం నూరిన ముద్ద తీసుకొచ్చి యాడ్ చేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇట్లాగా లాస్ట్కి ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు ఇట్లా ఉల్లి కారము కాకరకాయ కలిపి ఉడికి వేగాలి సిమ్లో. అది కూడా లాస్ట్కి ఒక నిమ్మ చెక్క పిండేసుకొని కొత్తిమీర చల్లుకొని ఉప్పు కట్ చేసుకొని దించేస్తే అద్భుతమైన కాకరకాయ ఉల్లి కారం రెడీ. సైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో స్ట్రీమ్ అవుతుంది, చూడండి.